వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. సినిమా హిట్ అవ్వాలంటే కథ కత్తిలా ఉంటే సరిపోదు, దానికి తగ్గ కట్అవుట్స్ కూడా ఉండాలి. అప్పుడే స్టోరీలో ఉన్న డెప్త్ బయటకు వస్తుంది, నేషనల్ వైడ్ గా భారీ హైప్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఇదే లాజిక్ ని జై హనుమాన్ కోసం ఉపయోగిస్తున్నాడు ప్రశాంత్ వర్మ. సీక్వెల్ పార్ట్ కోసం టాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ నే బరిలోకి దింపబోతున్నాడు. టాలీవుడ్ లో ఈ ఏడాది చిన్న సినిమాగా విడుదలై ప్రపంచవ్యాప్తంగా ఘన విజయాన్ని అందుకుంది హనుమాన్. కేవలం 10 రోజుల్లోనే 200 కోట్లకు పైగా వసూలు సాధించింది. ఈ మూవీ ఎండింగ్ లో హనుమాన్ సీక్వెల్ ప్రకటించి ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెంచాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా రెడీ అయిందని వెల్లడించాడు. అయితే జై హనుమాన్ లో తేజ సజ్జా హీరో కాదంటూ చెప్పిన డైరెక్టర్ ఆంజనేయ స్వామి పాత్రలో ఒక స్టార్ హీరో కనిపిస్తాడని అనౌన్స్ చేశాడు. దీంతో ఆ హీరో ఎవరు అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. జై హనుమాన్ లో శ్రీరాముడిగా రామ్ చరణ్ నటించే అవకాశం ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు హనుమాన్ గా మెగాస్టార్ చిరంజీవి కనిపించే ఛాన్స్ ఉందని ప్రచారం జరిగింది. అయితే ఇప్పటి వరకు ప్రశాంత్ వర్మ హనుమాన్ పాత్రలో కనిపించేది ఎవరు అనే విషయాన్ని బయటకు చెప్పలేదు. కానీ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం జై హనుమాన్ లో హీరోగా దగ్గుబాటి రాణా కనిపించబోతున్నాడట. ఇప్పటికే స్టోరీ విని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. హనుమంతుడి పాత్రకు రాణా అయితేనే కరెక్ట్ చాయిస్ అని డైరెక్టర్ ఫిక్స్ అయ్యాడట. అందుకే తనని ఓకే చేసినట్లుగా ఇన్సైడ్ వర్గాల టాక్. త్వరలో దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.